హాయ్ వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనము నేర్చుకోబోయే డిష్ క్యారెట్ హల్వా. క్యారెట్ అంటే తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా స్వీట్ చేస్తే బాగా ఇష్టంగా తింటారు. క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్యారెట్ హల్వా చేయడానికి ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. వాటిని కడిగి మంచిగా తురుముకోవాలి. 1/2 kg క్యారెట్ అనగా 2 కప్పులు తురుము అవుతుంది. ఇది 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ షుగరు. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. 1/4 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. పాలు కాచి చల్లార్చినవి ఇవి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇందులో తురిమిన క్యారెట్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు. క్యారెట్ అనేది సగం కుక్ అయ్యే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే కొంచెం పచ్చివాసన కూడా పోతుంది. బాగా 7-8 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. 3/4 కప్పు పోసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టి తేమ పొయ్యే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఓ పళ్ళెం బొగ్గులు ఫ్రిడ్జ్లో ఉంచితే ఫ్రిడ్జ్లోని దుర్వాసనలన్నీ ఆ బొగ్గులు గ్రహించి ఫ్రిడ్జ్ని తాజాగా ఉంచుతాయి. ఇందులో తేమ పోయింది. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. చక్కెర కరగడం వల్ల వచ్చే తేమ పోయే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటే తేమ అనేది తొందరగా వెళ్ళిపోతుంది. షుగర్ వేసేటప్పుడే ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా తేమ ఉంది, ఇలానే కలుపుకోవాలి. ఈ క్యారెట్ హల్వాలో మొత్తం తేమ పోయింది. ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇంతమందికి నెయ్యి ఎక్కువైతే ఇష్టం ఉండదు. ఇష్టం అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కలిపేద్దాం దీన్ని ఒకసారి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇది ఒక కప్పులోకి తీసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.